ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. కృతిక నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? ఇక మేష రాశిలో చివరి నక్షత్రం కృత్తిక. అయితే మేష రాశిలో కృత్తిక అనేది ఒక పాదం మాత్రమే ఉంటుంది. మిగతా 3 పాదాలు కూడా మనకి వృషభ రాశిలోకి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ కృత్తిక నక్షత్రం వారికి అధిపతి రవి, సూర్యుడు అవటం వల్ల కొద్దిగా వీళ్ళు చురుకుదనం అనేది, ఏదైనా సరే పని అప్పచెప్తే కనుక దాన్ని ఉత్సాహంతో చేయటం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడు లేదంటే సాధారణంగా సహజసిద్ధంగా వీళ్ళు ఎంతో కొంత ఆతృత పడుతూ ఉండటం, చేయవలసింది ఏదైనా సరే స్టాంటేనియస్గా చేసేస్తూ ఉండటం, ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఏలినాటి ప్రభావం చేత కొద్దిగా మందం అవుతారు. సరే చేద్దాంలే, ఇంకొద్ది 2 రోజులు సాగదీద్దాంలే, లేజీ అలా తెలియకుండా ఒక రకమైన బద్ధకం అనేది అలుముకోవటం అనేది ఉంటుంది. కానీ పనిలోకి దూకారు అంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తారు. ఆ రకమైన తేజం అయితే ఉంది వాళ్ళ దగ్గర, చురుకుదనం అయితే ఉంది. సో ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం అయితే కనుక ఏలినాటి ప్రభావం అనేది అశ్వినితో పోలిస్తే భరణికి కొద్దిగా తక్కువ, భరణి కన్నా కూడా కృత్తిక నక్షత్రానికి మరింత తక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉన్నది ఏదైనా ఉంటే ఇందాక మనం చెప్పినట్టు ఆ కొద్దిగా ఆ బద్ధకాన్ని తగ్గించుకొని కార్యాలు ఏవి చేయాలో వాటిని చేయడానికి పూనుకున్నట్టయితే కనుక తప్పకుండా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఆర్థిక స్థితిగతుల్లో కూడా గతంతో పోలిస్తే ఎంతో కొంత ఆర్థిక ఉపశమనం లభించడం అనేది కూడా ఉంది. ఇక వివాహానికి వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కృత్తిక నక్షత్రంలో ఉంటే కనుక వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా చూసుకున్నప్పటికీ కూడా భరణి, కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఇంచుమించుగా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి అశ్వినితో పోలిస్తే. సో కలిగి ఈ నక్షత్రాల వాళ్ళు వారికి ఉన్న మంచి అవకాశాలన్నింటినీ కూడా పొదివి పుచ్చుకుని ముందుకెళ్తే ఇంకా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కృతిక నక్షత్రం వారికి ఏదైతే లేజినెస్ అన్నామో, బద్ధకాన్ని తగ్గించే ఏదైనా రత్నాన్ని ఉపయోగించవచ్చు అంటారా? తప్పకుండా. అంటే కృతిక నక్షత్రానికి ఇక్కడ మనకి ఏంటంటే యాదృచ్ఛికంగా ఇటు జాతకం బట్టి ఇప్పుడున్న నడిచే దాన్ని బట్టి చూసినా, లేదా అసలు కృతిక నక్షత్రానికి జనరల్గా వచ్చే నక్షత్రం చూసినా అది ఒకటైంది ఈలక మనకు. అంటే అదేంటి అంటే కెంపు. సో మామూలుగా అయితే కృత్తిక నక్షత్రం వాళ్ళు ఏదైనా సరే మనం కృత్తిక, ఉత్తరాషాఢ వాళ్ళు కెంపు ధరించాలని వివిధ గ్రంథాలు ఇవ్వటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఆ రకంగానే కాకుండా ప్రస్తుతం వీళ్ళకున్న జాతక విధానంలో కూడా కెంపు ధరిస్తే కనుక మరింత ఉత్సాహం రావటం, కొంత లేజినెస్ అనేది తగ్గటం, ఈ రకమైన ఇంప్రూవ్మెంట్ జరగడానికి ఉంటుంది వీళ్ళకి.